రే ఏమి టెంకాయ రే టేస్టే లేదురా పోయి ఇంకోటి దాపో అన్నా ఎప్పటికి 5 టెంకాయలు తాగేవన్నా మొత్తం 150 రూపాయలు అయ్యిందన్నా. రే నాకు నీళ్లు టేస్ట్ కనిపించేంత వరకు డబ్బులు ఇయ్యను పో ఇంకోటి తీసుకురా పోరా. ఏం బాలా ఇంకోటి దాపో ఇప్పుడు ఏం బాగా ఇంకోటి దాపో టేస్టే లేదురా పో. రే పొట్టినాయలా ఒక్క టెంకాయ అయినా బాగుందరా తాగేదానికి? బాగలేదంటూ మొత్తం తాగుతున్నాదిరా కర్రీ నాయన. ఏందిరా రే కొనుక్కుంటా ఉండవా? అంతా సప్పగా ఉచ్చలాగుందిరా. లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను పోయి ఇంకో టెంకాయ తీసుకురా. అది కానీ బాగలేదనుకో ₹1 డబ్బు గుడీను పో. నేను కొట్టించే టెంకాయ నీళ్ళు నీకు వచ్చేలాగున్నాయా? నీకు ఈరోజు టెంకాయ నీళ్ళు రుచి అంతా చూపించాలి. ఏం చేయాలబ్బా? నీ మొగానికి పెప్సీ కావాలా? పెప్సీ పెద్ద పవర్ స్టార్, ఇదిగో ఫుల్ పెప్సీ. వీడికి ఇదే కరెక్ట్. వీడికి ఇలా చేసే కానీ బుద్ధి రాదు. ఏరా లేటు? అన్నా అదేమీ లేదన్నా, తీసుకో అన్నా. బాబోయ్ కనిపెడేస్తాడేమో. ఇదిరా టెంకాయ అంటే. ఇలాంటి టెంకాయ నిన్ను అడిగింది. చూడు ఎంత టేస్ట్గా ఉందో. ఏం టెంకాయరా ఇది? అన్నా ఫుల్ కోకోనట్ అన్నా, అది రేణుగుంట స్పెషల్ అన్నా. ఇంకా నేను ఎప్పుడు వచ్చినా నాకు ఇలాంటి టెంకాయ వేయాలా, సరేనా? సరే అన్నా. నా ఒక అరగంట సైకిల్ నా మార్కెట్ వరకు పోయిస్తా. సరే నేను నా బండి దగ్గర ఉంటాను, త్వరగా వచ్చాయి. సరే అన్న. తమ్ముడు ఒక మంచి నీళ్ళ ట్యాంక్ అడుగుతా, బాగా దాహంగా ఉందా? అన్నా ఒక్క 5 నిమిషాలన్నా, ఆడు కూర్చొని తెచ్చి చేస్తాను. సరే తమ్ముడు అడు కూర్చోనంట, మంచి నీళ్ళ ట్యాంక్ అడుగుట్టు, సరేనా? మన గుర్తు వేల గుర్తు, మన పాట వేలం పాట, మన ఊరు వేలూరు, మన ఆయుధం వేలాయుధం. రే మచ్చా, ఎన్నాళ్ళైందిరా నేను చూసి. ఎలా ఉన్నావు మచ్చా? నేను బాగున్నానురా, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను మచ్చా. ఇదేనా మచ్చా ఇప్పుడు ఎట్లుంటావు? నాకేమైంది మచ్చా? చెట్టు మీద కొంగల తెల్లగా ఉండేవాడివి, ఇప్పుడేంది మచ్చా కరెంట్ పోల్ మీద కాకులా నల్లగా ఉండవు? మెకానిక్ కాదు మచ్చా, ఇదంతా మామూలే. సర్రా ఆడు కూర్చుందాం. రే పొట్టడా రా. ఏంటన్నా పిలిచావు? డబ్బులు ఇస్తావా? డబ్బులు ఇస్తా కానీ ఇంతకుముందు తెచ్చిచ్చావు టెంకాయ ఒకటి ఫుల్ కోకోనట్ ట్రైనింగ్ ఉంటా స్పెషల్ అని. అలాంటి టెంకాయ ఇంకొడతా మా ఊరికి. అన్నా అది స్పెషల్ అన్నా, ఏ టైంకి అంటే టైంకి రాదన్నా, పట్టి తీసుకురావడానికి. ఏం పట్టాలరా? అదే అన్నా, అవి సామాన్యంగా దొరకవన్నా, ఈసారి వస్తే ఎత్తిపెట్టి ఇస్తానన్నా. సరే పో ఏదో ఒకటి తీసుకురా. ఏం మచ్చా? ఏముంది మచ్చా నువ్వే చెప్పాలా. మచ్చా అలా ఎవరు మెసేజ్ చేయనట్టుంది. ఏందా నీ మోహన్కి లవర్ కూడానా? మెకానిక్ కదా మచ్చా, ఈ మాత్రం మెయింటైన్ చేయాలా. నిన్ను ప్రేమిస్తుందంటే ఆ పిల్ల ఏ చైనా పీస్ మోడల్ ఏంటుందో. రే నే ఫేస్బుక్ ఓపెన్ చేసిన 2 రోజులకి అమ్మాయి నాకు రిక్వెస్ట్ పెట్టిందిరా. అదిరా నా లెవెల్. ఎడా ఆ పిల్ల ఫోటో చూపించా, ఒకసారి నేను దర్శనం చేసుకుంటానా. రే మచ్చా నేను అడిగింది నీ లవర్ ఫోటోరా, సమంత ఫోటో కదరా? లేదు మచ్చా, ఆ పిల్ల సమంత లాగా ఉంటుందంట, అందుకనే సమంత ఫోటో పెట్టుకునింది. సమంత అలా ఉందా నీకు చెప్పిందా? రే వేలు నిన్నేరా వేలు, నా వెనకాల ఏం చూస్తున్నావురా? బా ఇది కానీ నా లవర్ అయితే మల్లెపూలు బొల్లు మన్నవి పక్కలోన, వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోన,
నాశనం చేసేహారు కదరా. రేయ్ రేయ్ పాప వెళ్ళి 10 నిమిషాలు అవుతుంది, బయటికి రారా. ఏంది మచ్చా కొత్త పాట వస్తుంది అనుకుంటే పాత పాట వచ్చిందా? ఏది మల్లె పూలు గల్లు మన్నది పక్కలోన ఆపటేనా? మచ్చా అంత కరెక్ట్గా ఎలా చెప్పావురా? మన డైరెక్టర్కి పాత పాటలు అంటే బాగా ఇష్టం లేరా. రేయ్ ఏం చేస్తున్నావురా? అన్నా కత్తి తగలేదన్నా, ఒక్క 5 నిమిషాలు వెయిట్ చేయనా, ఇచ్చేస్తాను. సరే బిన్నే కానీ. రే వేలు ఏరా ఏంద్రా ఈ మెసేజ్లో? ఏం మెసేజ్లు? అన్ని రీఛార్జ్ కార్డ్ నెంబర్లే ఉన్నాయే. మెకానిక్ కదా మచ్చా, లవర్కి ఆ మాత్రం రీఛార్జ్ చేయాలరా. ఏంది మచ్చా ఎంత మెకానిక్ అయినా ఇన్నిసార్లా? హాయ్ బంగారం, తమ్ముడికి ఎగ్జామ్ ఫీజు కట్టాలా, 10,000 ఉంటే బ్యాంకులో వేయవా, పెళ్ళయ్యాక ఇచ్చేస్తా. హాయ్ బంగారం, అమ్మకి బాగాలేదు, 50,000 ఉంటే బ్యాంకులో వేయవా, పెళ్ళయ్యాక ఇచ్చేస్తా. హాయ్ కర్రీ బంగారం, నెట్ బ్యాలెన్స్ అయిపోయింది, 1,000 రూపాయలు రీఛార్జ్ చేయవా, పెళ్ళయ్యాక ఇచ్చేస్తా. ఒరే 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 ఎంత లవరైనా ఇంత నా ఖర్చు పెట్టేదా? మన పరిస్థితి లేనిది మనం ఎట బతుకుతున్నాం, చుట్టుపక్కల ఎట బతుకుతున్నారని తెలుసుకోకుండా ఇది ఏందిరా ఇదే? ఇవేం ఆలోచించవా? ఎట బతకాలనుకున్నావు నువ్వు? మెకానిక్ని కదా మచ్చా, లవర్ కోసం ఈ మాత్రం ఖర్చు చేయాలి మచ్చా. రే మచ్చా నాకు ఈ పిల్ల ఏదో పెద్ద ఫ్రాడ్ లాగా రే అనిపిస్తుంది. ఫ్రాడ్ గీడ్ అని మా ప్రేమని కించపరచొద్దు రే. సరే నాకు ఆ పిల్ల ఒరిజినల్ ఫోటో చూపించు, అప్పుడు నేను నమ్ముతా. ఆ పిల్ల ఫోటోలు ఏం నా దగ్గర లేవురా. అంటే మొహాలు చూసుకోకుండా లవ్ చేసుకుంటున్నారా? మచ్చా నా ఫోటోలు అమ్మాయికి సెండ్ చేయనంట్రా. అమ్మాయి ఫోటోలు అడిగితే 2 రోజులు లవ్ చేసుకుందాము మళ్ళీ కాంటే పెడతానందిరా. ఎన్ని రోజుల నుంచి లవ్ చేసుకుంటున్నారా? 6 నెలల నుంచి మచ్చా. కనీసం ఫోన్లోనే మాట్లాడుకుంటున్నారా? మచ్చా రోజుకి 2 సార్లు చేస్తానరా. ఎప్పుడు చేసినా వాళ్ళ తమ్ముడు వేస్తాడరా ఫోన్. ఇదొక్కటి చాలరా అది ఫేక్ అకౌంట్ అని నిరూపించడానికి. అయితే ఇది నిజంగానే ఫేక్ అకౌంట్ అంటావా? అదేరా నేను చెప్పేది, ఎర్రి నా డాష్. ముందు ఆ నెంబర్కి ఫోన్ చేసి ఇప్పుడే తెలిచేస్తా. హలో రే ఫోన్ ఎత్తున్నారు. ఆ పిల్ల పేరేంద్రా? సమంత. నీ పేరు కూడా సమంతనేనా? హలో సమంత, నేను వేలాయుధాన్ని మాట్లాడుతా ఉండా. మా అక్క ఇంట్లో లేదండి, బయట వెళ్ళింది. ఎప్పుడు వస్తుంది? ఏమో తెలీదండి, ఎప్పుడు వస్తుందో. ఆహా రే ఫేకు, నిన్నెవరు కనుక్కోలేనుకుంటున్నావురా? నీ బ్యాంక్ అకౌంట్ ద్వారా నీ అడ్రస్లు మొత్తం కనుక్కున్నా. ఈరోజు నా చేతిలో సచ్చావు నా కొడక. మర్యాదగా బయటికి రా, నేను మీ ఇంటి ముందరనే ఉండా. అన్నా ప్లీజ్ అన్నా, క్షమించనా, తప్పైపోయిందన్నా. నువ్వు చేసింది చిన్న తప్పు అనుకుంటున్నావారా? ఇంకొకసారి ఎవడైనా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఫోటోలు పెట్టి అమ్మాయిలా చాటింగ్ చేస్తే మర్యాదగా ఇప్పటిదాకా ఎంత తీసుకున్నావు మొత్తం రిటర్న్ చేసేయి, లేకపోతే నీకుంటుందిరా. ఒరే వేలు, అమ్మ నాన్న తమ్ముడు కాల్ చేసి నాకు 10 రూపాయలు రీఛార్జ్ చేయాలంటే ఒకటనే చేస్తారా? చేయరు. అదే ఒక అమ్మాయి కాల్ చేసి అడిగితే కింద మీద పడి కారు ఉంటే కారు, బైక్ ఉంటే బైక్, సైకిల్ ఉంటే సైకిల్, ఆఖరికి ఏమీ లేకపోయినా పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ అమ్మాయి 50 రూపాయలు రీఛార్జ్ చేయమంటే ఇంప్రెస్ కొట్టాలని 100 రూపాయలు రీఛార్జ్ చేయించి అమౌంట్ సెండ్ అయిందని 1కి 10 సార్లు చెక్ చేసుకుంటారు. అదే ఒకవేళ పర్సులో పైసా లేకపోయినా ఎక్కడో దూరంగా ఉన్న ఫ్రెండ్కి కాల్ చేసి 10 సార్లు అడుక్కుని 10 సార్లు చిక్కుట్టించుకుని ఆఖరికి ఒప్పించి ఆ అమ్మాయి నెంబర్ పెడితే ఎక్కడ వాళ్ళ లైన్లో పెడతాడేమో అని కార్డు నెంబర్ కనుక్కొని ఆ అమ్మాయికి SMS చేసి బ్యాలెన్స్ పడిన తర్వాత ఆ అమ్మాయి తిరిగి కాల్ చేసి థ్యాంక్స్ చెప్పేంతవరకు వెయిట్ చేస్తారు. ఎవరిదాకా ఎందుకు, నువ్వే ఒక ఎగ్జాంపుల్. ఒక అమ్మాయి ఫేస్బుక్లో పరిచయం అయింది, నీ ఫేస్లో అడ్రస్లు ఇవేం తెలుసుకోకుండా నీతో చాట్ చేసేది నిజంగా అమ్మాయి లేకుండా అబ్బాయిని కనుక్కోకుండా మా అమ్మకి హెల్త్ బాగాలేదు, మా తమ్ముడికి ఎగ్జామ్ ఫీజు కట్టాలి, బ్యాంకులో బ్యాలెన్స్ లేదని, ఇంట్లో చింతపండు లేదని రోజుకో కారణం చెప్పి నీ దిగడం మొత్తం సార్థం నాకుతున్నాడు. నువ్వేమంటే నాకు అమ్మాయి పడింది, ఆ పిల్ల సమంతలా ఉంది అని నమ్మి మొత్తం దోస్తా ఉండవు. ముందు ఏది ఫేక్ అకౌంట్ ఏది ఒరిజినల్ అకౌంట్ ఇప్పటికైనా తెలుసుకో. ఫైనల్గా లవర్లు ఎప్పుడు రీఛార్జ్ చేయమని బ్యాంకులో బ్యాలెన్స్ వేయమని ఏ లవర్ అడగదు. ఒకవేళ అడిగితే అది లవరే కాదు. ఓకేనా? థ్యాంక్స్ తమ్ముడు. మచ్చా నీకెప్పుడురా ఇంత జ్ఞానోదయం అయింది? ఇప్పటిదాకా నువ్వు ఆ ఫేక్ అకౌంట్ కోసం ఎంత ఖర్చు పెట్టుంటావు? 3. నేను 5. అందుకే ఇప్పుడు ఆ ఫైల్ పట్టుకుని ఆఫీసులు చుట్టూ తిరుగుతా ఉన్నా. సరే తమ్ముడు, బిల్లు ఎంత అయింది చెప్పి ఇచ్చేస్తా. వద్దులానా, ఇప్పుడే 3 పోయిన బాధలు ఉన్నావు. నేను కావాలంటే మా ఓనర్కి చెప్పి జీతంలో కట్ చేసుకోమంటా. చూసినావరా, ఈ సమాజంలో ఫేక్ అకౌంట్ ద్వారా మోసపోతే చైల్డ్ లేబర్లు కూడా మనల్ని ఎంత చులకనగా చూస్తారు. అందుకేరా వేలు ఎక్కడ పడితే అక్కడ వేలు పెట్టకూడదు అనేది.
అయినా అంత ఈజీగా ఎలా మోసపోయారా? మెకానిక్ని కదా మచ్చా, ఈజీగా మోసపోయినా. అన్నా అన్నా ఫైల్ మర్చిపోయా అన్నా. ఏ థ్యాంక్స్ రా తమ్ముడు. ఓకే అన్నా. భయ్యా భయ్యా అప్పండి భయ్యా, ఇక్కడ ఎక్కడైనా రీఛార్జ్ షాపులు ఉన్నాయా? ఇలా స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళామంటే అక్కడ ఒక షాప్ ఉంటుంది భయ్యా. ఓకే థ్యాంక్ యూ భయ్యా. హలో భయ్యా, ఒక్క నిమిషం. ఏం భయ్యా? ఇందాకేదో అడిగారు. అదే భయ్యా, రీఛార్జ్ షాప్ ఎక్కడుందో అని. రీఛార్జా? ఎవరి కోసం భయ్యా? నా లవర్ కోసం అని. మీరు మారరా?